పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను మాన్పుదును. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. మరి మాత మా కోసం ప్రార్థించండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం వచనములు 24 నుండి 33 వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటెను అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయిన చాలును. ఇంటి యజమానుడు బెల్జెబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించిన ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయ గలవానికి ఎక్కువగా భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటియూ నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అటులగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. సువిశేష పఠనాన్ని గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, సువిశేషంలో 3 సార్లు భయపడకుడు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 24వ వచనం నుండి చూసినట్లయితే క్రీస్తు ప్రభు తన గురించి చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులు ఎవరు? శిష్యులు తన శిష్యులు కానీ సేవకులు కూడా తన శిష్యుల్నే సేవకులుగా పిలుస్తున్నారు. వాళ్ళే కాకుండా మనం కూడా ఆయనకి శిష్యులు, సేవకులే అవుతాం కదా. గురువు అంటే క్రీస్తు ప్రభువే. గురువు కంటే శిష్యుడు ఎప్పుడు అధికం కాడు. సేవకుడు కూడా, యజమాని కూడా క్రీస్తు ప్రభువే. యజమానుడి కంటే సేవకుడు ఎప్పుడు అధికుడు కాలేడు. కానీ గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలు అని చెప్తున్నారు. అంటే క్రీస్తు ప్రభులాగా మనం మారాలి, క్రీస్తు ప్రభు మాదిరి మనం అవ్వాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తు ప్రభు పరిచర్యలో క్రీస్తు ప్రభుని జనాలు ఏమన్నారు? ఈయన బెల్జెబూలు వల్ల దయ్యాలను వెడల్గొడుతున్నారు అని అంటూ ఉన్నారు. శిష్యులకు ఇండైరెక్ట్ గా ఈ 25వ వచనంలో చెప్తూ ఉన్నారు, సేవ చేయటంలో నన్నే, ఈ గురువునే, క్రీస్తు ప్రభు అనే గురువునే బెల్జెబూలు అని పిలిచారు జనాలు. మరి మీరు నా శిష్యుల్ని, మీ గతి ఇంకా ఎంత హీనంగా ఉంటుందో, మిమ్మల్ని అసలు జనాలు ఎట్లా
ఇంక ఏమని పిలుస్తారో, ఎట్లా అవమానిస్తారో అనేది పరిచర్యలో క్రీస్తు ప్రభువు ముందే సూచిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి. కాబట్టి 26వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, కాబట్టి మనుషులకు భయపడొద్దు, మీరు మనుషులకు భయపడొద్దు అని చెప్తూ ఉన్నారు. దాచబడిందేదియు బయలుపడకపోదు. రహస్యం ఏదన్నా దాచిపెడితే అది బయటకి రాకుండా ఉండదు. క్రీస్తు ప్రభువుని గూర్చిన సత్యము అది ముందు దాచబడిన అది మొత్తము ప్రపంచమంతా వ్యాపించబడుతుంది అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా మనం చేసే పాపం, రహస్యంగా మనం చేసే పాపం కూడా మనం ఇక్కడ దాచిపెట్టినా కూడా, ఇక్కడ బట్టబయలు కాకపోయినా కూడా పరలోకమందు మన తీర్పు సమయంలో అది బట్టబయలవుతుంది అని ఇక్కడ 2 అర్థాలు తెలియజేయబడుతున్నాయి. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకి మాత్రమే సువార్తను చెప్తూ ఉన్నారు. కొన్ని విషయాలు ముఖ్యంగా ఇలా ఇది అని చీకటిలో మీకు నేను బోధించినదంతయు మీరు తర్వాత వెలుతురులో బోధింపుడు అని చెప్తున్నారు. అప్పుడు పవిత్రాత్మ వరములు పొందాక పెంతెకోస్తు పండగ రోజు అప్పుడు బలం పొంది క్రీస్తు శిష్యులు మొత్తము ఇంటి పైనెక్కి చెప్పినట్లు సువార్త అంత గొప్పగా వాళ్ళు సువార్త చెప్పారనమాట. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు ఇక్కడ, మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారు, మహా అయితే చంపుతారు. అలా మిమ్మల్ని శరీరాన్ని నాశనం చేసే మనుషుల గురించి భయపడొద్దు అని 28వ వచనంలో చెప్తూ ఉన్నారు. మళ్ళీ 28వ వచనంలో ఇంకొకటి చెప్తూ ఉన్నారు, ఆత్మను శరీరమును కూడా నరక కూపంలో నాశనం చేయగల వాణిని ఎక్కువగా భయపడడు. అంటే సైతానుడు మనకి ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తాడు కదా, వాడి ట్రాప్లో పడకుండా మీరు జాగ్రత్తగా మీ ఆత్మను ప్రభువుకు అంకితం చేయండి అని క్రీస్తు ప్రభువు ఇక్కడ మనకి హెచ్చరిస్తూ ఉన్నారు 28వ వచనంలో. మన గురించి క్రీస్తు ప్రభు ఎంత ఆలోచిస్తున్నారనేది ఈ 29, 30 వచనాల్లో చెప్పబడుతూ ఉంది. పిచ్చుకలు 2 పిచ్చుకలు ఉంటే ఆ పిచ్చుకల్లో ఒక్కటి కూడా తండ్రి దేవుని అనుమతి లేనిది చావదని చెప్తున్నారు. మరి మీరు ఇంకెంత, మీ విషయంలో అయితే ఇంకా అసలు ఈవెన్ మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడినవి. ఒక్క తల వెంట్రుక రాలాలన్నా కూడా దేవుని చిత్తం లేనిది ఏది జరగదు అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తం మనకి జరగాలని మనం దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడు దుష్టుని చిత్తం జరగకుండా దేవుని చిత్తం మనకి జరుగుతుంది అన్నమాట. ఈ 31వ వచనంలో మనల్ని మనం సమర్పించుకోవాలి దేవునికి. 31వ వచనంలో మళ్ళీ చెప్తున్నారు, కావున భయపడొద్దు అని పిచ్చుకల కంటే మీరు ఎంతో విలువైన వారు, దేవుడు మీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడని చెప్తున్నాడు. మరి దేవుడు అంత ప్రేమగా మన పట్ల ఉన్నప్పుడు మనము ఆయన పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఆరాధన భావం కలిగి మనల్ని మన కుటుంబాల్ని ఆయనకి సమర్పించుకోవాలి. ఇక్కడ 32వ వచనం 33వ వచనం గమనించినట్లయితే, కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించి ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును అని చెప్తున్నాడు. 33వ వచనంలో తిరస్కరించే వారిని నేను తిరస్కరిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటంటే, అంగీకరించటం అంటే విశ్వసించటం, క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రకారం జీవించటం, ఆయన వలె జీవించటం, ఆయనలాగా మారటం, అది అంగీకరించటం అవుతుంది. అట్లా అంగీకరించినప్పుడు తండ్రి దేవుని ఎదుట కూడా మనల్ని అంగీకరించి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఒకవేళ సువార్త పరిచర్య చేయబడినా కూడా విశ్వసించని జనాలు ఉంటారు కదా, వాళ్ళు క్రీస్తు ప్రభుని అంగీకరించలేదు, వాళ్ళు నిత్య నరకాగ్నికి లోనవుతారు అని ఈ 33వ వచనంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న రిఫ్లెక్షన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు క్రీస్తు ప్రభు. కొన్ని మంచి అద్భుతాలు, పెద్ద పెద్ద అద్భుతాలు జీవితంలో జరిగినప్పుడు అట్లాంటివి మన చర్చెస్లో కానీ మన సంఘంలో కానీ
చెప్పాలి. సాక్ష్యంలాగా చెప్తే అప్పుడు అందరి ఎదుట క్రీస్తు ప్రభుని నీవు అంగీకరించినట్లవుతది. సో, అట్లాంటివి కూడా చేయటం అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరం. క్రీస్తు ప్రభు మనల్ని తప్పకుండా తండ్రి ముందు అంగీకరిస్తాడు. బికాజ్ ఆయన కోసము నిల్చొని సాక్ష్యం చెప్పావు అందరి ముందు కాబట్టి. సో, క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువుని అందరి ముందు అంగీకరించడానికి ధైర్యం కలిగి ఉండాలి. సో, అది ఈ సారాంశము. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా, భయపడకుడు 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 అని మూడు సార్లు సెలవిచ్చారు ప్రభువా. స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి మిమ్మల్ని ఎల్లప్పుడూ మా దైవంగా, మా రక్షకునిగా అంగీకరించే కృపను మాకు, మా కుటుంబాలకు దయచేయండి. ప్రతి దినము మీ పరిశుద్ధ దివ్య హృదయానికి మమ్మల్ని, మా కుటుంబాల్ని అర్పించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా కుటుంబాలకు యజమాని అయి, మా కుటుంబానికి గురువు అయి, రాజు అయి మమ్మల్ని పాలించండి ప్రభువా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచుము ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి, నడపండి దేవా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి. ఆమెన్.